హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి రానటువంటి 4 రోజుల్లో బలపడే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా చలి తీవ్రత ఉంది. అత్యధికంగా ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో దాదాపుగా పగటి సమయంలో 10 డిగ్రీల కంటే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు తెల్లవారుజామున నమోదవుతున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి మధ్యాహ్న సమయం నుంచి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఈ నెల అంటే జనవరి చివరి వారంలో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం గాని, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు, అదేవిధంగా మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం ఉత్తర ప్రాంతాల వరకు కూడా అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది రానటువంటి వారం రోజుల తరువాత. ఇక రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది రాయలసీమ జిల్లాలో. దాదాపుగా వర్షాలు లేవనే చెప్పాలి. ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.